ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా మిథున రాశి వారికి ఏప్రిల్ నెల 6, 7, 8 తేదీల్లో మీ దశ మారబోతుంది. మీకు అదృష్ట యోగం పట్టబోతోంది. కలలో కూడా ఊహించి ఉండరు ఈ విధంగా జరుగుతుంది అని. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది. ఏప్రిల్ నెల 6, 7, 8 తేదీల్లో మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి. ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి కాలం ఏ విధంగా కలిసి రాబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుందో క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి కూడా చూసేద్దామండి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైన దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్రబుద్ధి కలిగి ఉంటారు. వీరు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కాలానుగుణంగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు కనిపించని యువకళ కూడా కలవారుగా ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వరే కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహాన్ని, ఆజానుబాహుతత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా వీరెప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటారు. ఈ మిథున రాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. అధికార అనుకూలత అనేది పెరుగుతుంది. సమాజంలో గౌరవం, కీర్తి కూడా పెరుగుతాయి. స్వయం కృషితో ముందుకు సాగి మరిన్ని విజయాలు సాధిస్తారు. మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చే సమయం నడుస్తోంది. దుర్గా ధ్యానం మీలో ధైర్యాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో విజయాలు, అధికార అనుకూలత కనిపిస్తాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆర్థికంగా పురోగతి, పెట్టుబడుల ద్వారా లాభాలు, వ్యాపారంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. స్వయం కృషి ద్వారా అభివృద్ధి సాధ్యం అవుతుంది. మిత్రుల యొక్క సూచనలు ఉపయోగపడతాయి. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. దుర్గా ధ్యానం దైవ బలాన్ని కూడా పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారికి ఈ నెల జరగబోయే మార్పులు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మిథున రాశి వారికి ఏప్రిల్ నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా చెప్పవచ్చు. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే దక్కబోతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది పెరుగుతుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని మార్పులైతే మీరైతే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదు. మిథున రాశి వారికి ఏప్రిల్ నెల మీ యొక్క ఉద్యోగ జీవితానికి ఒక అగ్ని పరీక్ష లాంటిది. అష్టమ మరియు భాగ్యాధిపతి అయిన శని ఇప్పటికే మీ యొక్క కర్మస్థానంలో అంటే పదవ ఇంట్లో ఉండగా ఏప్రిల్ 2 నుండి షష్ఠ శత్రు రోగ మరియు లాభాధిపతి అయిన కుజుడు తోడవుతాడు. దీనికి కారణంగా కార్యాలయంలో పనివారం తలకు మించుతుంది. సహోద్యోగులు పనులు కూడా మీరే చేయాల్సి రావచ్చు. లగ్నాధిపతి బుధుడు ఏప్రిల్ 11న నీచ స్థితిలో 10వ ఇంట్లో ఉండడం వలన కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడి అధికారులతో చిన్నపాటి అపార్థాలు కూడా మీలో కలగవచ్చు. సప్తమాధిపతి అంటే వ్యాపారకారకుడు గురుడు సాక్షాత్తు మీ యొక్క జన్మరాశి లగ్నంలోనే సంచరిస్తూ 7వ ఇంటిని అంటే వ్యాపార స్థానంతోనే యొక్క సొంత దృష్టితో చూస్తున్నాడు. వ్యాపారస్తులకు ఇంతకంటే అద్భుతమైనటువంటి స్థితిలో మరొకటి ఉండదు. మీ యొక్క మార్కెట్ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కొత్త క్లయింట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. మీ యొక్క సలహాలు, సూచనలు ఖాతాదారులకు బాగా నచ్చుతాయి. 10వ ఇంట కుజ శనుల ప్రభావం వలన కాంట్రాక్టులు, ఐరన్ మరియు సిమెంట్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విశేషమైన లాభాలు ఉంటాయి. అయితే పనులు పూర్తి కావడంతో శ్రమ ఎక్కువగానే ఉంటుంది. ఏప్రిల్ 14 తర్వాత 11వ ఇంట ఉచ్చ సూర్యుని కారణంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ప్రభుత్వ టెండర్లు మీకు అనుకూలంగా కూడా మారబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ఈ సమయం ద్వితీయార్థం అద్భుతమైనటువంటి లాభాలను ఇస్తుంది. లగ్నాధిపతి కుజుడు 10వ ఇంట కర్మను
స్వీకరిస్తున్నట్టుగా ఏప్రిల్ 14 తృతీయాధిపతి సూర్యుడు నేరుగా లాభస్థానంలో కంటే 11వ ఇంట్లోకి ప్రవేశించి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇదే సమయంలో పాత పెట్టుబడులు అద్భుతమైన లాభాలను అయితే మీకు తెచ్చిపెడతాయని చెప్పడంలో సందేహం లేదండి. అయితే ఏప్రిల్ 19న పంచమం మరియు వ్యయాధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట స్వక్షేత్రం అంటే వృషభంలోకి వెళ్ళడం వలన సంపాదించినటువంటి ధనాన్ని విలాసవంతమైనటువంటి వస్తువులు, పర్యాటకం లేదా కుటుంబ సౌకర్యాల కోసం కూడా ఖర్చు చేస్తారు. ముఖ్యంగా పిల్లల చదువులు లేదా వారి యొక్క విదేశీ ప్రయాణాల కోసం కూడా మీరు పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించే అవకాశం అయితే మీకైతే పూర్తిగా కనిపిస్తుంది. లగ్నంలో ఉన్న గురుడు అంటే భగవానుడు ఒక పెద్ద రక్షణ కవచంలాగా ఉండి మిమ్మల్ని పెద్ద పెద్ద అనారోగ్యాల బారి నుండి కాపాడబోతున్నాడు. అయినప్పటికీ కూడా కర్మస్థానంలో ఉన్న కుజశనుల తీవ్రమైనటువంటి విపరీతమైనటువంటి శారీరక అలసట, నరాల బలహీనత లేదా భుజం మెడ నొప్పులు కూడా మిమ్మల్ని బాధించే అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండిపోతున్నాయో చూసేద్దాం. మిథున రాశి జాతకులకు రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా వీరు చాలా బాగా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి వీరు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో కూడా ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు అనవసరం విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు, అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి వీరెప్పుడు కూడా సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతిత పళ్ళ శాఖలు, ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందుకు కూడా వీరు చక్కగా రాణిస్తూ ఉంటారు. ఈ మిథున రాశికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనముల గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగానే ఉంటాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.